ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 44 చట్టాలను 4 చట్టాలుగా తీసుకువచ్చి కార్మిక వర్గాలపై రుద్దుతున్నటువంటి సమయంలో అన్ని పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా సర్వత్ర సమ్మె చేపట్టడం జరిగింది. ఏదైతే మోడీ గారు వచ్చినప్పటి నుండి పేదలకు అది చేస్తా ఇది చేస్తా అనుకుంటూ ధనిక వర్గాలకే ఆయన కొమ్ము కాస్తున్నటువంటి సందర్భంగా పేద కార్మికులకు వారి యొక్క మౌలిక వసతులను హరించుకుంటూ వారికి జీతభత్యాలను కూడా అవుట్సోర్సింగ్ మాదిరిగా అవి అన్ని ఇచ్చుకుంటూ కార్మికుల యొక్క కలరాస్తున్నటువంటి స్థితిని ఈ మొత్తం అన్ని పార్టీలు కలిసి వారి యొక్క హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కావున ఇక ముందు కూడా మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా సర్వనాశనం చేసినటువంటి వ్యవస్థ ఈరోజు ప్రపంచం లోపలనే మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ 136వ స్థానంలో ఉందంటే మన మోడీ గారి ప్రభుత్వము 13 మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత